తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు ఉత్తరాదిలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చేపట్టిన యాత్రలో ఊహించని ప్రమాదం విషాదం నింపింది. బీహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు, 15 మంది గాయపడ్డారు. ప్రమాద వార్త విని మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దొత్తలూరు ప్రాంతాలకు చెందిన 43 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గయా, వారణాసి పుణ్యక్షేత్రాల సందర్శనకు ఈ నెల 1వ తేదీన వెళ్లారు. ఆదివారం గయా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అక్కడ్నుంచి వారణాసికి వెళుతూ ఉండగా బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లారీని ఓవర్టేక్ చేయబోయి బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. उसमें तकरीबन 3 आदमी स्पॉट डेड थे और बाकी सब घायल थे, लेकिन उसमें भी कुछ सीरियस थे. घटना मेरे सामने हुई है. तो ये रोड के दाहिने साइड से 3 ट्रक पार हो रही थी और ये पास लेने में एक टेलर गाड़ी खड़ी थी, उसमें जाकर सीधे मार दी. మృతులు కొత్తూరు సంగం మండలానికి చెందిన చౌడం హజరతయ్య, సంగంవాసి పసుపులేటి వెంకటేశ్వర్లు, ఆత్మకూరుకు చెందిన తూమా పద్మావతిగా గుర్తించారు. బస్సు ప్రమాద వార్త తెలియగానే ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగిలిన యాత్రికుల క్షేమ సమాచారంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పద్మావతి మరణ వార్త విని ఆమె అత్త, మామలు బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరా అయిన కోడలు మరణించడంతో తమ బిడ్డ, మనవరాళ్లను ఎలా పోషించాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వయసులోనే తల్లికి బిడ్డలు బంగారు తల్లి, నాకెంత పని చేస్తావని అనుకోలేదు తల్లి. ఊరో పోతుంటే ఎందుకు నువ్వు బాగుంటావా? నా బంగారు తల్లి, నా బిడ్డలైనా మనవరాళ్ళని ఏం చేశాను, ఏం చేశాను. కోడలు పద్మ ఈ నుంచి పోయింది కానీ మాకు తెలిసిన నుంచి యాత్ర బండి పోయారంట. పోయి అక్కడ యాక్సిడెంట్ జరిగి రైతులు ఈ రకంగా బిడ్డలు బాబు చేసేసి మమ్మల్ని అన్యాయం చేసుకుంటుంది. మా బాధ ఎవరు చూడాలి, ఎక్కడ చూడాలి, మాకేం ఉండేవాళ్ళు చేసిన వాళ్ళు. ఆ పింఛన్ వస్తే ఆ పింఛన్తో తింటాను ముసలివాళ్ళు. బీహార్లో నెల్లూరు జిల్లా యాత్రికుల మృతి పట్ల సీఎం చంద్రబాబు సహా మంత్రులు విచారం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై 3 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గాయపడిన యాత్రికులతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మృతదేహాలు యాత్రికులు స్వస్థలాలకు చేరేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఆనం వెల్లడించారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉందండి? అవుట్ ఆఫ్ డేంజర్? ఓకే ఓకే, మేము అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాం లేండి, మీరు కంగారు పడకండి, మీరు టెన్షన్ పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు అక్కడ ఇబ్బంది అనిపిస్తే కనుక ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ బస్సు రేపు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంచి అక్కడ అవసరమైతే అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసి 4 మండల అధికారులని, మండల స్థాయి అధికారులని, డిప్యూటీ తహసీల్దారులని, అలాగే విఆర్ఓల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని రేపు ఉదయానికంతా చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా బాడీలు రిసీవ్ చేసుకోవడం, ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా రేపు సంగం, ఆత్మకూరు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.